నమస్తే, మీరు చూస్తున్న సిటీ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. వివరాల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండం నియోజకవర్గంలో ఘనంగా జరిగిన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన అభిమానులు, కార్మిక సమస్యల పరిష్కారంలో విఫలమవుతున్న టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీ నాయకుల ఆరోపణ, ప్రకటనకు కట్టుబడి డిస్మిస్ కార్మికులకు ఉద్యోగాలు ఇప్పించాలని డిమాండ్, ప్రాణం ఉన్నంత వరకు ప్రజాసేవలోనే ఉంటా, నిజాయితీగా పనిచేస్తా. ఆత్మీయుల సభలో పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్ వెల్లడి. సామాజిక తెలంగాణ నిర్మాణమే ధ్యేయంగా ఆవిర్భవించిన తెలంగాణ జనసమితి పార్టీలో చేరికల సందర్భంగా టీజేఎస్ నాయకులు గోపైల యాదవ్ పునరుద్ఘాటన. ఈ నెల 18న కనిలో మడేరేశ్వర స్వామి బోనాల జాతరను నిర్వహించనున్న రజక సంఘం నాయకులు. అగ్నిగుండాల్లో నడిచిన భక్తుల ప్రదర్శనతో ఘనంగా ముగిసిన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి పెద్దపట్నం జాతర వేడుకలు. అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఖని విద్యార్థులు, నగరంలో కొనసాగిన విజయోత్సవ ర్యాలీ. వృత్తి విద్యా కోర్సులను సద్వినియోగం చేసుకోండి. మహిళలకు శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి పిలుపు. వివరాలు. ఆర్టీసీ చైర్మన్ రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు సోమవారం వైభవంగా జరిగాయి. నియోజకవర్గం పరిధిలోని టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో పాటు ఆయా రంగాల ప్రతినిధులు, వివిధ సంఘాల సభ్యులు స్థానిక గౌతమి నగర్లోని ఎమ్మెల్యే నివాసంలో సోమారపు సత్యనారాయణను కలుసుకొని పుష్పగుచ్చాలతో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి శతమానం భవతి. రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ పార్టీతో పాటు సోమారపు అభిమానులు అరుణ్ కుమార్ యువసేన వేర్వేరుగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను అంతటా ఘనంగా జరిపారు. టీఆర్ఎస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు గుంపుల ఓదెల యాదవ్ ఆధ్వర్యంలో మైనారిటీ స్కూల్లోని పిల్లలందరికీ దుప్పట్లు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పిల్లలకు స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా యాదవ్ ఆర్టీసీ చైర్మన్గా, ఎమ్మెల్యేగా ప్రజల కోసం సోమవారం చేస్తున్న కృషిని వివరించారు. మైనారిటీ స్కూల్ ఎమ్మెల్యే గారి పుట్టినరోజు కేక్ కట్ చేయడం, చెద్దర్ల పంపిణీ, ఫ్రూట్ పంపిణీ చేయడం, ఎమ్మెల్యే గారి జన్మదిన సందర్భంగా ఈరోజు టీఆర్ఎస్ పక్షాన, రామగుండం కార్పొరేషన్ పక్షాన పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూదరి ప్రదీప్, కర్ణాటక సీత, సందీప్, అఖిల్, అక్రమ్, అజీం అహ్మద్, మొహియుద్దీన్ మహమ్మద్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. 21వ డివిజన్ మారుతి నగర్ హనుమాన్ దేవాలయంలో పలు పూజా కార్యక్రమాలు చేశారు. క్రీడల్లో రాణిస్తున్న పూజారి కూతురు కోసం 3,000 రూపాయల విలువ చేసే ట్రాక్ సూట్ను అందించారు.
ఈ సందర్భంగా ఆ డివిజన్ నాయకులు మేకల సదానందం రత్నాకర్, బాలసాని తిరుపతి మాట్లాడుతూ నిజాయితీగా ప్రజల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న ఎమ్మెల్యేకు అన్ని పక్షాలు సహకరించాలని కోరారు. జన్మదిన వేడుకలు మన మార్జినరీ హనుమాన్ టెంపుల్లో చేయడం జరిగింది. నిన్న సార్ ఒక మాట చెప్పిండు, మాకు అనవసరంగా ఫ్లెక్సీలు కానీ ఇంకా వృధా ఖర్చు చేయకుండా ఎవరైనా చదువుకునే పిల్లలకు కానీ అనాథాలకు కానీ ఇంకెవరైనా వెనుకబడిన ఫీజు కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళకి ఏ రకంగానైనా ఈ డబ్బులు ఏదో అటు మళ్ళీ వాళ్ళకి సాయం చేయమని చెప్పిండు. ఆయన మాట మేము కాదనకుండా ఆయన అడుగుజాడలో క్రమశిక్షణ కొద్ది నడిచే విద్యార్థులం కాబట్టి మేము ఇవాళ పాపకు ఎంతో కొంత డొనేట్ చేయడం జరిగింది. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా జరుపుకోవాలని భగవంతుని ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో లీలావతి, కోటిరెడ్డి, రమేష్, శంకర్, గట్టయ్య, లింగయ్య, జక్కుల సుధాకర్, సాంబయ్య, ఐలయ్య, చేరాలు, బి పోషం, అన్వర్, జల్ల రమేష్, ఉడత రమేష్, హరీష్, సిహెచ్ చంద్రయ్య, మేకల శ్రీను, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 46వ డివిజన్లో కూడా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సోమారప్కు బర్త్డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఆ డివిజన్ నాయకులు గోపాలరావు ప్రజా అభివృద్ధి కోసం సోమారపు చేస్తున్న కృషిని కొనియాడారు. అయితే ఎందుకంటే ఇందులో మన బస్ భవన్కి వెళ్ళి శ్రీ ఎం గంగాధర్ గారు కూడా ఎమ్మెల్యే గారి పర్సనల్ సెక్రటరీ కూడా వారు అటెండ్ అవ్వడం మాకు చాలా సంతోషకరం. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు చాలా పట్టుదల గల వ్యక్తి. మా ఎఫ్సీలో పనిచేసినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయా శాఖల్లో వారు ప్రతి రంగంలో లీడర్ అయి మరి ఇంత పెద్దగా ఇప్పుడు చైర్మన్ హోదాలో మరి చాలా పనులు చేస్తున్నారు. టీఎస్ఆర్టీసీని లాభాల దిశలోకి రావడానికి మహాప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ ఇక్కడ సెకండ్ టైం ఎమ్మెల్యేగా ఇప్పుడు నియోజకవర్గంలో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు ఒక 500 కోట్లతోని చాలా ఈ 1 ఇయర్లో వార్ఫుడ్ బేసిస్లో మన రామగుండం నియోజకవర్గంలో ఆయన ఎలాగైతే కళలు కంటున్నాడో ఆ పద్ధతి ప్రకారంగా వారు మరి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు. దానికి మా ఏరియా మా 46వ డివిజన్ కూడా చాలా అభివృద్ధి జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సోమారపు లావణ్య, డివిజన్ నాయకులు కె లింగమూర్తి, ఎం గంగాధర్, పి కుమరయ్య, రాజిరెడ్డి, సమ్మారావు, బైరం కుమార్, సంపత్, రామయ్య, సత్యనారాయణరావు, వి లక్ష్మీనారాయణ, హరిసింగ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గౌతమి నగర్ హనుమాన్ టెంపుల్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే సోమారపును పూలమాలలు, శాలువాలతో సన్మానించగా ఎమ్మెల్యే సైతం కమిటీ సభ్యులను సత్కరించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. అలాగే టీబీజీకేఎస్ కార్యాలయంలో సోమారపు సత్యనారాయణ బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆర్జీవన్ టీబీజీకేఎస్ వైస్ ప్రెసిడెంట్ గండ్ర దామోదరరావు మాట్లాడుతూ ఎమ్మెల్యేగా ప్రజల కోసం, కార్మికుల కోసం సోమారపు చేస్తున్న కృషిని అన్ని పక్షాలు గుర్తించాలని కోరారు. పెద్దలు ఎమ్మెల్యే సోమార సత్యనారాయణ గారు మరియు అలాగే ఆర్టీసీ చైర్మన్ గారి 69వ జన్మదిన వేడుకలు ఇలా సింగరేణి వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇలా వారి జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. ఇలా ముఖ్యంగా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు ఏదైతే కార్మిక వర్గాన్ని సంతోషంగా ఉంచడానికి ఆ రోజు ఎలక్షన్ల ముందైతే పెద్దలు కేసీఆర్ గారిని ఒప్పించి ఇలా సింగరేణి కార్మికులకు కారుణ్య నియామకాలు ఇప్పించిన ఘనత ఇలా కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలది. అందులో మన ఎమ్మెల్యే గారు ముఖ్య భూమిక పోషించి ఇలా కారుణ్య నియామకాలు ఇప్పించడం జరిగింది. వారి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పేసి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్మికులకు ఎప్పటికి వెన్నట్టుండి కార్మిక వర్గానికి మంచి లాభాలు, మంచి వాస్తవాలు చెప్పేసి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కోరుకుంటారు. ఈ కార్యక్రమంలో నాయకులు వడ్డేపల్లి శంకర్, పుట్ట రమేష్, మండ రమేష్, మోహన్, స్వామి, చెల్పూరి సతీష్, దాసరి మొగిలి, కనకయ్య, రొడ్డ సంపత్, సిహెచ్ మహేష్, ఎన్ శంకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడి అమ్మా పరివార్ అనాథ ఆశ్రమంలోని పిల్లల మధ్య 4 కిలోల కేక్ కట్ చేసి ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. పిల్లలందరికీ స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ యూత్ సభ్యులు ఏ శ్రీకాంత్ రెడ్డి, నూకల అభిషేక్, పి అరుణ్ కుమార్, పి శశికాంత్, కె నవీన్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఏరియా లారీ యజమానుల సంఘం ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బర్త్డేను జరిపారు. సంఘం ఆఫీసులో లారీ యజమానులంతా కేక్ కట్ చేసి సోమారపు బర్త్డేను జరిపారు.
ప్రజాసేవలో సోమారపు సత్యనారాయణ మరింత మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా లారీ యజమానులు కొయ్యడ సుధాకర్ గౌడ్, సయ్యద్ నూరుద్దీన్, ఇక్బాల్, శ్రీనివాసరెడ్డి, దామోదర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బాపిరెడ్డి తదితరులు ఆకాంక్షించారు. రామగుండంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి జన్మదినాన్ని ఒక పండుగలాగా జరుపుకునేటువంటి వాతావరణం. వాస్తవంగా ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి అటువంటి నాయకుడు మన కాన్స్టిట్యున్సీకి అవసరం అనేది కూడా రామగుండం ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్ననే మన ఎమ్మెల్యే గారు కారణం ఏమైనప్పటికీ కూడా నేను రాజకీయాల నుండి దూరంగా ఉంటా అని చెప్పి ఆ వార్త వినడంతోనే ఈ రామగుండంలో ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ కూడా దాదాపుగా గుండె అయినంత పనిగా అందరం కూడా భావించడం జరిగింది. ఖచ్చితంగా అటువంటి నిజాయితీగా పనిచేసేటువంటి, నిస్వార్థంగా పనిచేసేటువంటి నాయకుడు లేనట్లయితే రామగుండం ఒక చీకటి వెలుగులోకి వెళ్ళిపోతుందని అందరూ కూడా మనోవేదనకు గురి కావడం జరిగింది. రామగుండం ప్రజలు ఏదైతే భావించారో ఆ విధంగానే మరి ఇవాళ కేసీఆర్ మరి మన ఎమ్మెల్యే గారిని పిలిపించి మీలాంటి మహానాయకుడు, మీలాంటి విద్యావేత్త, మీలాంటి నిజాయితీపరుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరం కనుక తప్పకుండా మీరు రాజకీయాల నుంచి విరమించుకునే ప్రసక్తే లేదని చెప్పి వారు మన ఎమ్మెల్యే గారిని సముదాయించి తిరిగి రాజకీయంలో ఉండాలని చెప్పి ఎప్పుడైతే చెప్పిండో నిజంగా మన ఎమ్మెల్యే గారు అది ఉపసంహరించుకున్నారో అప్పుడు మాత్రమే మళ్ళీ రామగుండం ప్రజలు సంతోషంగా ఉన్నారు అని. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఎంయూ అధ్యక్ష కార్యదర్శులు వంగర శ్రీనివాస్, డి రాజయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు డిపో అసిస్టెంట్ మేనేజర్ రాజయ్య ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీరాజం, అమృత, లక్ష్మణ్, సారయ్య, శ్రీనివాస్, కేఎం రెడ్డి, కాంతయ్య, చారి, చందు, రవి, కనకయ్య, రఫీ, లక్ష్మణ్, లింగయ్య, చారి తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక లక్ష్మీనగర్లోని బులియన్ మర్చెంట్ అండ్ ట్రేడ్స్ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ కార్పొరేటర్ ముప్పిడి సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై ఎమ్మెల్యే బర్త్డే కేక్ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఒక ప్రత్యేకమైన రోజు. ఈరోజు రామగుండం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఇంత మొట్టమొదటి స్థానంలో ప్రగతి పదంలో ఉందంటే దానికి ఒకరు కారణం అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. వారే ఈనాటి ఆర్టీసీ చైర్మన్, మన రామగుండం శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ గారు. ఎమ్మెల్యే గారు ఎక్కడో అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి రామగుండం మున్సిపాలిటీని రామగుండం కార్పొరేషన్ గా అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి తనకున్నటువంటి మేధో సంపత్తిని, తనకున్నటువంటి పనితనాన్ని, చదువుకున్నటువంటి ఇంజనీరింగ్ చదువును అంతా కూడా మొట్టమొదటగా రామగుండం మున్సిపల్ పై దృష్టి కేంద్రీకరించి ఒక అట్టడుగు స్థానంలో ఉన్నటువంటి మన మున్సిపాలిటీని, గోదావరికని పట్టణ ప్రాంతాన్ని ఈ రోజున రాష్ట్రంలోనే అర్బన్ డెవలప్మెంట్ లోనే ఒక ప్రథమ స్థానం సాధించుకునే దిశగా ఏర్పాటు చేయడంలో ముందంజలో ఉన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఈ రోజున రామగుండం నియోజకవర్గంలో గత 2 పర్యాయాలుగా ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాష్ట్రంలోనే ఎంతో నష్టాల్లో ఉన్నటువంటి ఆర్టీసీని లాభాల దిశగా నడిపించే దిశలో ముందంజలో ఉండడంలో ఎంతో కీలక పాత్ర వహిస్తా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాజేష్ శర్మ, రవీంద్రచారి, బంక రామస్వామి తదితరులతో పాటు స్థానిక వ్యాపారులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీపీసీ టీఆర్ఎస్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెప్యాల రామారావు, కార్పొరేటర్ దాసరి సావిత్రి ముఖ్య అతిథులుగా హాజరై ఎమ్మెల్యే బర్త్డే కేక్ను కట్ చేశారు, స్వీట్లు పంపిణీ చేశారు. వారు ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని, మళ్ళీ తర్వాత వారు బాగా ఆరోగ్యంగా ఉండి తోటి ప్రజాసేవ చేసుకుంటే ఇంకొక 10 కాలాలు ఉండాలని మేము మా టీఆర్ఎస్ పట్టణ రామగుండము పట్టణ వాళ్ళ అందరం కోరుకుంటున్నాము. వారు సారు అంటే ఇంకొక 10-20 వసంతాలు ఇట్లే ఉండి ప్రజాసేవ చేయాలని మేమందరం కోరుకుంటూ సత్యనారాయణ గారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిడాల చంద్రయ్య, రమణారెడ్డి, అనిల్ రావు, రాసపల్లి శంకర్, మామిడాల వెంకటేష్, భరత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే 22వ డివిజన్ కార్పొరేటర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీతానగర్లో జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే బర్త్డే కేక్ను కట్ చేసి స్వీట్లు పంచారు. ఎమ్మెల్యే గారు 100 ఏళ్ళు ఆరోగ్యాలతోనే చల్లగా ఉండాలని
మనసారా కోరుకుంటున్నాం మా 22 డివిజన్ ప్రజలము. అంతేకాకుండా మన రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఇలాంటి మంచి వ్యక్తి, నిజాయితీపరుడు, నీతిపరుడు, రూపాయి ఆశించని వ్యక్తి మన సోమర సత్యనారాయణ గారు. ఆయనపై ప్రజలు మళ్ళీ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించి మన మంత్రిగా అయ్యేటట్టుగా మన ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఈ రామగుండం అభివృద్ధి చెందాలంటే మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ కావాలని మన రామగుండం ప్రజలందరి ఆకాంక్ష. ఆ ఆకాంక్షకు అనుగుణంగా మన ప్రజలందరం కూడా ఎమ్మెల్యే గారి ఎలక్షన్లు ఎప్పుడు వచ్చినా మన రామగుండం ప్రజలందరూ కూడా ఆయన మంత్రి చేసినందుకు ప్రజలందరూ కూడా కంకణబద్ధమై ఉన్నామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో వాసంపల్లి మల్లేష్, స్వప్న, దుండె మల్లేశం, ఐలయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, వీరేశం, రమేష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే మహిళా కార్పొరేటర్ బాలసాని స్వప్న తిరుపతి గౌడ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. 2 పాఠశాలల్లో కేకులు కట్ చేసి సోమారపు సత్యనారాయణ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజకీయ రంగంలో ప్రజల ఆశీస్సులు పొందాలని వారు ఆకాంక్షించారు. 70వ సంవత్సరంలో అడుగు పెడుతున్న మన ఆర్టీసీ చైర్మన్ మరి మన ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు. పిల్లల తరఫున మన టీచర్స్ తరఫున 20 డివిజన్ ప్రజల తరఫున అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే అభివృద్ధిలో ఎంతో ముందుండి మనకు ఎంతో కృషి చేస్తున్న ఎమ్మెల్యే గారు ఆరోగ్యాలతో ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల నాయకులు రత్నాకర్, మేకల సదానందం, హరికృష్ణ, సుధాకర్, లింగయ్య, ఐలయ్య, సర్వర్, కబీర్, నయీం, సలీం, జావిద్, సలీం, అబ్దుల్, రవూఫ్, షరీఫ్, సురేష్, ఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే RG2 పరిధి జీడీకే 7 LEP గనిపై ఆ గని పిట్ సెక్రటరీ MD ప్యారేమియా ఆధ్వర్యంలో సోమరపు సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఇంకా ఈ కార్యక్రమంలో గని మేనేజర్ వి నరసింహారావు, ఎస్ఓ రాజేందర్ రెడ్డి, రామకృష్ణ, GM కమిటీ మెంబర్ అమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఓదెలు, గోవర్ధన్, కనకరాజు, ఆనంద్, చిప్ప మల్లేష్ తదితరులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనలు TBGKS విఫలమవుతోందని INTUC నాయకులు గుమ్మడి కుమారస్వామి, బడికల రాజలింగం ఆరోపించారు. సోమవారం ఉదయం ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ శ్రీరాంపూర్లో జరిగిన INTUC సెంట్రల్ వర్కింగ్ కమిటీలో కార్మిక సమస్యలపై చర్చించి పలు కీలక తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో INTUC ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. సింగరేణిలో రక్షణ కరువైందని, గుర్తింపు సంఘంగా TBGKS విఫలమవుతోందని విమర్శించారు. ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలులో చిత్తశుద్ధి కానరావడం లేదని ఆరోపించారు. కమర్షియల్ మైనింగ్ చట్టం ద్వారా సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని సూచించారు. డిస్మిస్ కార్మికులకు 2 నెలల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామన్న TBGKS నాయకులు 6 నెలలు గడిచినా సరే ఉద్యోగాలు ఇప్పించాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని పేర్కొన్నారు. లేదంటే TBGKS అధ్యక్షుడు వెంకట్రావు కార్మిక రంగం నుండి తప్పుకుంటారా అని ప్రశ్నించారు. మెడికల్ స్కీమ్ వ్యవహారంలో అధికారులకు కార్మికులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సరిచేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాలనీస్లో రక్షణతో కూడినటువంటి ఉత్పత్తి జరగడం లేదు. గెలిచినటువంటి సంఘాలన్నీ కూడా ముఖ్యంగా TBGKS మరి కార్మికుల హక్కుల పరిరక్షణ విషయంలో విఫలం చెంది గత ఫిబ్రవరి 27న మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈ ప్రాంతాన్ని పర్యటించి అనేక వాగ్దానాలు చేసి ముఖ్యంగా కార్మిక నియామకాల గురించి కానివ్వండి, సింగరేణి కార్మికుల ఇళ్లలో ఏసీలు బిగించడం గురించి, మారు పేర్లపై స్పష్టత తీసుకొస్తానని, సింగరేణి కార్మికులకు 10 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తానని చెప్పి ఇప్పటికీ 4 మాసాలు అవుతున్నప్పటికీ 5 మాసాలు అవుతున్నప్పటికీ మరి ఇంతవరకు వాటికి అతిగతి లేదు. మరి సింగరేణి కాలేజ్ గెలిచినటువంటి రికగ్నైజ్డ్ యూనియన్ మరి ఈ హక్కుల రక్షించడంలో విఫలమైపోయి
జాతీయ సంఘాలపైన తప్పుడు ఆరోపణలు చేస్తున్నటువంటి మరి టీజీపీఎస్ నాయకత్వం, ముఖ్యంగా మరి అంతర్గతంగా అందులో వర్గ పోరు నడుస్తుంది. ఆ పోరులో మరి కార్మికుల సమస్యలపై స్పందించకుండా మరి కేవలం ప్రతిపక్ష జాతీయ సంఘాలైన మా పైన బురదల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. ముఖ్యంగా మరి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము రెండు కూడా కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ మరి సింగరేణిలో దేశంలో ఉన్నటువంటి 6 లక్షల బొగ్గుగని కార్మికుల భద్రతకు వ్యతిరేకంగా మరి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు తీసుకోవడం జరిగింది. కమర్షియల్ మైనింగ్ పేరిట ప్రైవేట్ పరం చేయడానికి మరి క్యాబినెట్ ఆమోదం పొంది ఈరోజు మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా బజారుపాలు చేసేటువంటి ఒక విధానం తీసుకున్నారు. ముఖ్యమంత్రి గారు నా ప్రాణం ఉన్నంత వరకు సింగరేణిని ప్రైవేటు పరం కానివ్వనని చెప్పి మరి తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లను మరి సింగరేణిలో దరిదాపు 20-25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ ఏ ఒక్క కార్మికుని కూడా ఇంతవరకు మన సింగరేణి పరిశ్రమలో పర్మనెంట్ చేయకపోగా, అదేవిధంగా గెలిచినటువంటి సంఘానికి ₹1 సభ్యత్వం ఇవ్వాలన్నటువంటి నెపం పెట్టి ఆ కార్మిక సంఘానికి ఇప్పుడు నడుపుకోవడానికి డబ్బులు లేక మరి ఇప్పుడు పైరవీలు చేసుకోలేక వాళ్ళు సతమతమవుతున్నారు. కార్మికుల సమస్యలు గాలికి వదిలిపేసి ఈ 4-6 సంవత్సరాలలో ఏ ఒక్క అగ్రిమెంట్ కూడా మేనేజ్మెంట్ చేయనటువంటి సంఘం ఏదైనా ఉందంటే సింగరేణి చరిత్రలో అది టీజీపీకేఎస్ సంఘమే అని చెప్పక తప్పదు. మరి ఈ టీజీపీకేఎస్ నాయకత్వానికి ఏమైనా చిత్తశుద్ధి ఉంటే, వారికి ఏమైనా కార్మికుల పట్ల ప్రేమ ఉంటే, కార్మికుల హక్కుల పరిరక్షణకు వరకు ధ్యేయంగా పనిచేయాలనుకుంటే, మొన్న ఇటీవల కాలంలో వెంకట్రావు గారు, మిర్యాల రాజిరెడ్డి గారు మరి 2 నెలల్లో బిజినెస్ కార్మికులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రకటన చేశారు. మేము దాన్ని స్వాగతిస్తున్నాం. 2 నెలలు కాదయ్యా, 6 నెలల్లో కనీసం వారికి ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేయండి, మీతో మేము కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నామని బిజినెస్ కార్మికుల విషయంలో మేము ఇక్కడ స్పష్టం చేస్తున్నాం. ఇవాళ పేపర్లో కూడా చూసాము, కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది 2017, 2018, 2018-19 కూడా 16-17, 17-18లో కోట్ల రూపాయల లాభం వచ్చింది అని అంటే, కోట్ల రూపాయల లాభం వస్తే నువ్వు 38% బోనస్ ఇవ్వాలి. లాభాల వాటా 35% ఇవ్వాలా. లాభాలు ఎక్కడి నుండి వస్తూ ఉన్నాయి? కార్మికులు పనిచేయండి, లాభాలు వస్తున్నాయి ఆ సింగరేణికి. మరి లాభాల వైపు పయనింపజేసి నువ్వు ఉత్పత్తి శాతం పెంచి, నువ్వు ఎంత పెంచినప్పటికి కూడా కార్మికులు అది రీచ్ అవుతూ ఉంటారు. మరి రీచ్ అయినప్పుడు కనీసం కార్మికుడికి ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని మర్చిపోతూ ఉన్నారు యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం. ఏ విధంగా గతంలో చూస్తే 1,60,000 మంది కార్మికులు ఉన్నటువంటి సింగరేణి కాలనీస్లో ఇవాళ 58,000కు పడిపోయింది. అంటే 1,10,000, 1,09,000 మంది కార్మికులు రిటైర్ అయ్యారు, దురదృష్టవశాత్తు చనిపోయిళ్ళు, ప్రమాదవశాత్తు చనిపోయిళ్ళు. అయినా రిక్రూట్మెంట్ అనేటువంటిది లేకుండా పనిభారం పెంచి ఇవాళ అండర్గ్రౌండ్ మైన్స్ కానివ్వండి, ఓపెన్ కాస్ట్లో కానివ్వండి, పనిభారం పెంచడం మూలాన ఇవాళ నువ్వు ఆనాడు 1,60,000 ఉన్నప్పుడు మనకు లాభాలు తక్కువ ఉండే, ప్రొడక్షన్ తక్కువ ఉండే. ఇవాళ 59,000-58,000 మంది కార్మికులతోని ఇవాళ నువ్వు ఇంత టార్గెట్ తీస్తున్నావు అని అంటే మనది సామాన్యమైనటువంటి విషయం కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరూ కార్మికులు కూడా గ్రహించాల్సినటువంటి అవసరం ఉన్నది. అన్ని సంఘాలు కూడా గ్రహించాలి. దీని మీద ఒక ఉద్యమం తీసేటువంటి ఆలోచన మనం చేస్తే తప్ప ఈ సింగరేణి దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూసీ నాయకులు ధర్మపురి రవికుమార్ దాసు, గడ్డం శేఖర్, కృష్ణ, మనోహర్, రాజయ్య, గడ్డం వెంకటేశ్వర్లు, పోషం సతీష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజా సేవలోనే ఉంటారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, పెద్దపల్లి జిల్లా అభివృద్ధి ఫోరం అధ్యక్షులు పెద్దంపేట శంకర్ గౌడ్ తెలిపారు.
పూర్తి స్థాయి రాజకీయాల కోసం శంకర్ గౌడ్ ఎన్టీపీసీలో ఉన్న తన 4 సంవత్సరాల 3 నెలల సబ్ ఇంజనీర్ స్థాయి ఉద్యోగానికి గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా ఎన్టీపీసీ టీవీ గార్డెన్స్లో ఆత్మీయులతో కలిసి ఏర్పాటు చేసిన సభలో ప్రజా సేవపై ఉన్న తన ఆకాంక్ష సంకల్పం గురించి వివరించారు. స్వార్థం కోసం తానెప్పుడూ రాజకీయాలను ఆశించలేదన్నారు. దశాబ్దాల కాలం నుండి సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సొంతంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని, ఎవరి కోసమో రాజకీయాలను అడ్డుపెట్టుకునే అవసరం తనకు లేదని, కేవలం ప్రజా శ్రేయస్సు కోసమే తాను 4 సంవత్సరాల 3 నెలల సర్వీస్ ఉన్న తన ఎన్టీపీసీ ఉద్యోగాన్ని వదులుకున్నానని ఆయన స్పష్టం చేశారు. ప్రజాసేవ చేయడంలో తనకు ఇప్పటి వరకు తన భార్య, కుమారుడు అందిస్తున్న సహకారం, ప్రోత్సాహానికి అభినందనలు తెలుపుతున్నానని ఆయన చెప్పారు. తాను రాజకీయ రంగంలో రాణించేందుకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న ఆత్మీయులందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఆయన వెల్లడించారు. అవకాశం ఇచ్చినటువంటి భూమాతకు పదే పదే వందనాలు తెలియజేస్తూ అద్భుతమైనటువంటి క్యాడర్, అభిమానులు, ఆత్మీయులు, మీరు కార్పొరేటర్లు కాకపోవచ్చు, జడ్పీటీసీలు కాకపోవచ్చు, సర్పంచులు కాకపోవచ్చు, 70 సంవత్సరాల సదానందం గారి నుండి 16 సంవత్సరాల సురేష్ వరకు, 18 సంవత్సరాల సురేష్ వరకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఆదర్శం కావాలి, ఈ ప్రాంతంలో మార్పు కావాలి, ఈ ప్రాంతం మరొకసారి ఉపాధికి అవకాశం కావాలి, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కావాలి, అది శంకరన్నతోనే సాధ్యం. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అధికారం అంతా ఒకవైపు ఉన్నప్పటికీ, పదవులన్నీ ఒకవైపు ఉన్నప్పటికీ, పదవి కాదు మాకు ముఖ్యం, అధికారం కాదు మాకు ముఖ్యం, పైరవి కాదు మాకు ముఖ్యం, ఎంజాయ్మెంట్ కాదు మాకు ముఖ్యం, మాకు మార్పు కావాలి, మాకు మా ప్రాంత అభివృద్ధి కావాలి, మా ప్రాంతంలో ఉన్న ప్రజలు బతకడమే కాదు, మరెక్కడి నుంచైనా బతకడానికి వస్తే హక్కున నేర్చుకునే అవకాశంగా ఈ ప్రాంతం వెలగాలి. దానికోసం అన్నా మీరు రావాలి, మేము చిన్నవాళ్ళమని చూడకండి, పక్కవారమని ఆలోచించకండి, మేము మీ వెంట ఉంటాం అని ఈ గత 15 సంవత్సరాలుగా మీరు నా వెంటున్న తీరు, నాకు అందిస్తున్న మద్దతు, ఈనాడు మీరు కనబరుస్తున్నటువంటి మనోధైర్యం, ఇవన్నీ కారణాలు ఇవాళ 4.5 సంవత్సరాల అద్భుత భవిష్యత్ ఉద్యోగం వదిలిపెట్టడం. ఇంత మంచి సహచరులు ఉన్న నాకు నేను ఏర్పాటు చేసుకున్న లక్ష్యము పెద్దదాన్ని అనుకోవడం లేదు. నా లక్ష్యం ఎమ్మెల్యే కావడము అయితే దాన్ని నా పదవి కోసము, నేను ఎంజాయ్ చేయడం కోసము, నేను సంపాదించడమో కాదని ఈ మట్టి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. అంతకుముందు ఎన్టీపీసీ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఉదయ్ కుమార్ మాట్లాడుతూ, ఏదైనా తన మనసులో అనుకుంటే అది సాధించే వరకు పట్టుదలతో ఉండే శంకర్ గౌడ్ రాజకీయ రంగంలో కూడా ప్రజల ఆశీస్సులు పొందాలని ఆయన ఆకాంక్షించారు. నిస్వార్థ సేవకే అంకితమైన ఆ రోజు నుంచే, కాబట్టి ఆయన సేవల గురించి మనకు అందరికీ తెలుసు. సో ఈ రోజున మెరుగైన సేవ, శంకర్ మెరుగైన సేవ, ప్రజాసేవ కోసం మేము ముందుకు వస్తున్నాడు. కాబట్టి మన బాధ్యత, ఆయన బాధ్యత అయిపోయింది, పదవి నుంచి బయటకు వస్తున్నాడు. మన బాధ్యత ఏంటంటే ఆయనను ప్రజాప్రతినిధిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిది. ఆయన ప్రజాప్రతినిధిగా గెలిపించుకొని అసెంబ్లీకి పంపవలసిన బాధ్యత మనందరిది. కాబట్టి ఆయన బాధ్యత నెరవేర్చుకున్నాడు, మన బాధ్యత నెరవేర్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఈ రోజు నుంచి ముఖ్యంగా పట్టుదలగా పనిచేసుకుంటూ ఆయనకి టికెట్ ఇప్పించే దశగా మన ప్రయత్నాలు సాగి ఎమ్మెల్యేగా ఆయన గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అనంతరం మేరుగు శంకర్ గౌడ్, ఆయన సతీమణి లక్ష్మి, కుమార్, వరుణ్ గౌడ్లను ఆత్మీయులందరూ కలిసి గౌరవంగా సన్మానించగా కళాకారులు పాడిన పాటలు సభికుల్లో చైతన్యాన్ని నింపాయి.
ఈ కార్యక్రమంలో ఆయా పక్షాల ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్ వీరస్వామి, సింగిరెడ్డి మల్లారెడ్డి, పొన్నం చిన్నయ్య గౌడ్, బుక్క సదానందం, పండగ రాజేశ్వరరావు, దేవి లక్ష్మీ నరసయ్య, సురేందర్ గౌడ్, సత్యనారాయణ రెడ్డి, కోల రామ్మూర్తి, ఈదునూరి పర్వతాలు, ఆవుల రాకేష్, తోకల రమేష్, మంగీలాల్ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖనిలో ఈ నెల 18న మడేలేశ్వర స్వామి బోనాల జాతరను నిర్వహించనున్నట్లు రజక సంఘం నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు పెండ్యాల మహేష్, మామిడి ఆగయ్య మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీన నిర్వహించనున్న మడేలేశ్వర స్వామి బోనాల జాతర సందర్భంగా అన్ని కాలనీల నుండి రజకులు బోనాలతో స్థానిక మెయిన్ చౌరస్తాకు తరలివస్తారని, జాతర సందర్భంగా మెయిన్ చౌరస్తాలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రజకులు ఈ జాతరలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రజక ముద్దుబిడ్డ అయినటువంటి మాచిదేవ మడేల్ అంటారు. ఆయననే శివభక్తునిగా, అవతార పురుషునిగా, మడేలేశ్వర స్వామిగా, మడేల్ మాచిదేవ స్వామిగా, రజకుల ఇలవేల్పుగా భారతదేశం మొత్తం కూడా మడేలేశ్వర స్వామిని భగవంతునిగా కొలుస్తూ ఉన్నారు. మొదటిసారిగా అందరం కూడా కలిసి, అన్ని బస్తీలందరం కూడా కలిసి మన కులదైవం అయినటువంటి మడేలేశ్వర స్వామి బోనాల కార్యక్రమాన్ని జరుపుకోవాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానించుకొని దానికి ఉత్సవ కమిటీని ఎన్నుకొని ఈ నెల 18వ తారీఖు బుధవారం రోజున పెద్ద ఎత్తున విఠల్ నగర్ నుంచి మొదలుకొని విఠల్ నగర్ ఫైన్ లైన్ నుంచి ప్రారంభమైనటువంటి బోనాల ర్యాలీ తిలక్ నగర్ సెంటర్ మీదుగా, ఆ తర్వాత రమేష్ నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం కా నుంచి ఎల్బీ నగర్ చేరుకొని సీతానగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి సీతానగర్, మల్లికార్జున నగర్, రామ్ మందిర్ ఏరియా ఉన్నటువంటి రజకులను కలుపుకొని చౌరస్తా వరకు బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతోటి మహిళలు, విద్యార్థులు, యువకులు, వృత్తిదారులతో పాటుగా రజక కులంలో పుట్టినటువంటి సింగరేణి కార్మికులు అయితేనేమి, ప్రైవేట్ రంగంలో పనిచేసేటోళ్ళు అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అదేవిధంగా ఇటువైపు నుంచి గాంధీనగర్ నుండి ఇందిరాగాంధీ స్టాచ్యూ దగ్గర నుంచి గాంధీనగరు, జనగామ బస్తీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీ, ప్రశాంతి నగరు, ఇటువైపు ఉన్న వాళ్ళందరూ కూడా ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర నుంచి ర్యాలీగా చౌరస్తాకు చేరుకొని అక్కడ అందరం కూడా చౌరస్తా దగ్గర మొత్తం గోదావరిఖని పట్టణంలో ఉన్నటువంటి రజకులంతా కూడా బోనాల ప్రదర్శన చేపట్టిన అనంతరం ఒక 10-20 నిమిషాలు మడేలేశ్వర స్వామి యొక్క చరిత్రను, అదేవిధంగా మడేలేశ్వర స్వామి యొక్క చరిత్రను వివరిస్తూ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆటపాటలతోని నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. గోదావరి గనిలో ఉన్న ప్రతి ఒక్క రజకులు, రజకలో పుట్టిన విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అందరూ దీన్ని ఒక దైవంగా భావించి ఈ ప్రోగ్రాంను అందరూ వచ్చి జయప్రదం చేస్తారని రామగుండం కార్పొరేషన్ తరఫున మళ్ళీ పెద్దపల్లి జిల్లా సంఘం తరఫున వారికి అప్పీల్ చేస్తున్నాము. ఎందుకంటే దాదాపు గోదావరిఖని 54 53లోనో పుట్టింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మడేలేశ్వర స్వామి దేవాలయం మామూలుగా చేసుకుంటున్నాము. దాన్ని ప్రజలకు తీసుకుపోయడానికి దీనికి ఇక్కడ ఉన్న అన్ని కులాలు, మతాలు అన్నీ దీనికి సహకరించి దిగ్విజయం చేస్తారని రామగుండం కార్పొరేషన్ తరఫున కోరు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో రజక సంఘం నాయకులు గూడెపు రామచందర్, రామస్వామి, నర్సయ్య, బండి లక్ష్మణ్, మామిడి కనకయ్య, పోషం, దేవయ్య, కుమార్, రవీందర్, ఐలయ్య, కుమరయ్య, శివకుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.